ఒక ఊరి చివర పాత మట్టి కుండ, మిలమిలా మెరిసిపోయే రాగి బింద రెండు పక్కపక్కనే ఉండేవి. రాగి బింద దాని అందాన్ని చూసి ఎప్పుడూ మురిసిపోతూ ఉండేది. నేను బంగారంలా మిలమిలా మెరిసిపోతాను, నువ్వేమో అందవిహీనంగా ఉన్నావు అని ఎప్పుడు హేళన చేసేది. కానీ మట్టి కుండ మాత్రం చిరునవ్వుతో నవ్వి, మిత్రమా, ఎవరి విలువ వారికే అని చెప్పేది. కొన్ని రోజులకి భయంకరమైన ఎండలు మొదలయ్యాయి. అంటే వేసవికాలం వచ్చింది. వేసవికాలం రాగానే రాగి బింద వేడెక్కడం మొదలయ్యింది. రాగి బింద వేడెక్కడంతో పాటు దానిలో నీళ్లు కూడా వేడెక్కాయి. ఎవ్వరూ కూడా కనీసము రాగి బింద వైపు చూడనే లేదు. కానీ మట్టి కుండ దాని స్వభావం చేత నీటిని చల్లగా ఉంచింది. అందరూ దాహం తీర్చుకోవడానికి మట్టి కుండ దగ్గరికి వెళ్ళి ఆనందంగా నీటిని తాగడం మొదలుపెట్టారు. అప్పుడు రాగి బిందకి అర్థమయ్యింది, బయట మెరుగుల కంటే ఇతరులకు చేసే ఉపకారమే గొప్పదని. అప్పటి నుంచి మట్టి కుండని గౌరవించడం మొదలుపెట్టింది. దీంట్లో నీతి ఏంటంటే, రూపం కన్నా గుణం మిన్నా అని. మనం కూడా అందరం కూడా ఎవరిని ఎప్పుడూ కూడా హేళన చేయకూడదు. మనకి రూపం ముఖ్యం కాదు, గుణం గొప్పది. థ్యాంక్ యూ.